మనం జీవితంలో 2 విషయాలను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. నేను చెప్పే విషయాన్ని కాస్త కేర్ఫుల్గా గమనించండి. ఒక దాని గురించి మనం పదే పదే ఆలోచిస్తాం, ఇదొకటి. రెండవది, ఒకటి పదే పదే మనకు గుర్తుకొస్తుంది, ఇది రెండవది. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఒక విషయం గురించి మనం పదే పదే ఆలోచిస్తాం, అంటే మన అబ్బాయి చదవట్లేదని పదే పదే మనం ఆలోచిస్తాం. రెండవది, ఎవరో చనిపోయిన వ్యక్తో ఏదో సంఘటనో మన ప్రమేయం లేకుండా అదే పదే పదే గుర్తుకు వస్తుంది. ఈరోజు దీని నుంచి ఎట్లా బయటపడాలి అన్న దాని గురించి ఒక కామన్ మ్యాన్స్ పర్స్పెక్టివ్. చాలా ఫేమస్ రష్యన్ రైటర్ ఉన్నారు, ఫిలాసఫర్ కూడా, ఫ్యోదోర్ దోస్తోయెవ్స్కీ అని. ఆయన చాలా గొప్ప పుస్తకాలు రాశారు. ఆయన రాసిన ఒక ఫేమస్ బుక్ ద బ్రదర్స్ కర్మజోవ్ అని. అది చదవాలంటే చాలా పెద్దది. ఎప్పుడైనా దాని అనాలిసిస్ చదవండి. సో ఆయన ఒక టర్మ్ని కోట్ చేస్తారు సైకాలజీలో, అదేంటంటే వైట్ బియర్ ఎఫెక్ట్ అంటారు. మన భారతీయ ఆధ్యాత్మికవేత్తలు కూడా దాన్ని ఇంకొక రకంగా చెప్తారు. వైట్ బియర్ ఎఫెక్ట్ అంటే ట్రై నాట్ టు థింక్ ఆఫ్ ఎ వైట్ బియర్ అండ్ యూ విల్ థింక్ ఆఫ్ ఇట్ ఎవ్రీ మినిట్. సో ఒక వ్యక్తిది గురువు దగ్గరికి వచ్చి నేను జ్ఞానోదయం పొందాలనుకుంటున్నానంటే, వెరీ సింపుల్ అయ్యా, ఒక 24 hours కోతి గురించి ఆలోచించకు అంటాడు. ఆ క్షణం నుంచి కోతి వచ్చి మనసులో కూర్చుంది, ఇక అదే ఆలోచిస్తున్నాం. అంటే కోతి పదే పదే వస్తుంది మనసులోకి. సో సైకాలజీలో రుమినేషన్ అనే ఒక ప్రక్రియ ఉంది. అంటే ఒక వ్యక్తి కానీ, ఒక సంఘటన కానీ, ఒక విషయం కానీ దానంతకదే పదే పదే గుర్తుకు రావడం. ఇది ఒక మనసు యొక్క ప్రవాహ స్థితిలో అట్లా జరుగుతుంది అని చెప్తారు. సో ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా మనం ఉద్దేశపూర్వకంగా ఆలోచించడం అంటే ఇంటెన్షనల్ థింకింగ్. రెండోది రుమినేషన్, అంటే మనకి అనుకోకుండా, మన ప్రమేయం లేకుండా నిద్రలో మెలకువలో నడుస్తున్నప్పుడు రకరకాల సందర్భాల్లో హఠాత్తుగా గుర్తుకు రావడం. ఈ రెండు ఒకటి కానే కావు. ఒకటేమో థింకింగ్, మనం ఆలోచిస్తున్నాం కాబట్టి. రెండోదేమో మెమరీ ఫ్లో. ఆ మెమరీ ఫ్లోలో ఏదో ఒక చాయిస్ వల్ల మన మనసు మీద ప్రగాఢమైన ముద్ర వేసిన దాన్ని మనం గుర్తు చేసుకుంటాం. ఒక వ్యక్తి మరణం కావచ్చు, ప్రేమ కావచ్చు, లేకపోతే ఒకటి మనకు చేసిన మోసం కావచ్చు. అది అయిపోయింది, ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు హఠాత్తుగా గుర్తొస్తుంది అనమాట. సో ఆ మనస్సు యొక్క పని ఏమిటి అంటే, ఆ గతంలో ఉన్న సమాచారాన్ని తిరిగి తిరిగి పునః మనం గుర్తు చేస్తుంది. సో బౌద్ధంలో ఒక మంచి అనాలజీ ఉంది. బుద్ధుడిని అడిగాడంటే ఒక ఆయన, గురువుగారు ఒకే ఆలోచన పదే పదే వస్తుంటే ఏం చేయాలి? అప్పుడు బుద్ధుడు అన్నాడు, నువ్వు ఆలోచనతో పోరాడొద్దు, దాన్ని కేవలం గమనించు. ఆలోచనని ఆకాశంలో మేఘం వలె చూడు అన్నాడు. అక్కడనే విట్నెసింగ్ పుట్టింది. చివరికి అంత విట్నెసింగ్ దగ్గరే వస్తుంది. నిమిత్త మాత్రత, అకర్తాభావన, అభావము, అబ్జర్వేషన్ వితౌట్ జడ్జిమెంట్, అక్కడికే వచ్చి అవుతుంది అనమాట. ఒక చిన్న కథ మీకు తెలిసిందే కదా. జైన సాంప్రదాయంలో ఈ కథ చాలా ఫేమస్. 2 భిక్షువులు ఒక నది దాటాలని వెళుతున్నారు. సో ఆ భిక్షు సాంప్రదాయం ప్రకారం ఏంటంటే, వాళ్ళు ఆడవాళ్ళ వైపు చూడకూడదు, ఆలోచించకూడదు, వాళ్ళని అసలు ముట్టుకోకూడదు, అసలు థింక్ కూడా చేయకూడదు. అందులో ఒక యువకుడైన వాడు, ఒక ముసలివాడు, 2 ఉన్నారు. అక్కడ నది దగ్గర ఒక ఆవిడ వెయిట్ చేస్తుంది, యువతి. నది కాస్త ఉధృతంగా ఉంది, వెళ్ళొచ్చు, బట్ ఆమె భయపడుతుంది. అప్పుడు ఈ ముసలి భిక్షు అటుపక్క తిరిగి నిలబడ్డాడు, ఎందుకంటే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం. కానీ యువకుడు వెళ్ళి ఆమెను అడిగాడు, ఏంటమ్మా విషయం అంటే, మా అత్తగారికి ఏదో ఇష్యూ ఉందండి, వెళ్ళాలి, బట్ నాకు భయం. అంటే, మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని ఎత్తుకొని అటుపక్క దింపేస్తాను, పర్వాలేదా? ఎందుకంటే ఇంకా కొన్ని గంటలు ఇలాగే ఉండేటట్టుంది అంటే, సరేనండి అని. దాంతో ఈ ముసలి భిక్షుకు చాలా కోపం వచ్చింది. అసలు ఆలోచించనే కూడదంటే, నా కొడుకు ఆలోచించడం కాదు, పోయాడు, మాట్లాడాడు, కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడు, తాకాడు, ఎత్తుకున్నాడు. మహాప్రభు, ఎంత పెద్ద పాపం ఇది. 2 దాటారు భిక్షువులు, ఆ అమ్మాయిని అక్కడ దింపేశారు. ఆ తర్వాత ఈ ముసలి భిక్షువు పరిగెత్తుకుని ఆశ్రమానికి వెళ్ళాడు. ఈ విషయాన్ని అందరికీ చెప్తాను, గురువుగారి దృష్టికి తీసుకెళ్తాను, అది ఇది అన్నాడు. ఇతను ఏమనలేదు, నవ్వుతున్నాడు. గురువు సమక్షంలోకి వెళ్ళింది ఈ విషయం. అప్పుడు గురువుకు తెలుసు విషయం, సత్యం ఏంటి. ఏమిట్రా అంటే, నేను ఆ అమ్మాయిని ఆపద నుంచి కాపాడటానికి ఇటు నుంచి ఎత్తుకొని అటు దింపానండి. నేను మోసింది 2.5 నిమిషాలు మాత్రమే.
కానీ ఈ ముసలి భిక్షువు ఇప్పటికీ 6 గంటలైనా దాన్ని మోస్తూనే ఉన్నాడు. ఇది చాలా ఎక్స్ట్రాడినరీ స్టోరీ. ఏదన్నా ఒక సంఘటన జరిగినప్పుడు దాంతో మనం మాట్లాడడం, పోరాడడం అది వేరు. అది అయిపోయిన తర్వాత, అది గతించిన గతం, దాని గురించి ఎందుకు ఆలోచించటం? ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ వీ ఆల్ హ్యావ్ టు అండర్స్టాండ్. సూపర్ ఫేమస్ సైకాలజిస్ట్ కార్ల్ జంగ్ అని వెన్ వాట్ యు రెసిస్ట్ దట్ పర్సిస్ట్ అంటాడు. ఏదైతే నువ్వు వద్దు వద్దు అంటావో అది మళ్ళీ 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 వస్తుంది. అందుకని ఏదైనా ఒక ఆలోచన పదే పదే గుర్తుకు వస్తున్నప్పుడు నువ్వు చేయవలసిందల్లా దాన్ని గుర్తుకు రానివ్వు అని అంగీకరించడం. ఆ గుర్తుకు వస్తున్న దాన్ని నువ్వు ఒక్కసారి చూడగలిగితే వెళ్ళిపోతుంది. అది నీ దర్శనం కోసమే వస్తుంది. ఒకసారి తేరిపారా చూడు దాన్ని. వచ్చావా, సరే కానీ నేను చేసేది ఏమీ లేదు, నువ్వేం చేసుకుంటావు చేసుకో. దాంతో కలబడితే కథ. సో దీనికి పరిష్కారాలు ఉన్నాయి. మనకి 3 పరిష్కారాలు ఇది అందరికీ వర్తిస్తాయి ప్రపంచంలో. ఒకటి గమనించడం, అంటే విట్నెస్సింగ్, అంటే అబ్జర్వేషన్ వితౌట్ ఇంటర్ఫియరెన్స్ ఆర్ జడ్జ్మెంట్ ఆర్ ఐడెంటిఫైయింగ్ విత్ ఇట్. ఒకటి గమనించడం, రెండోది ఇగ్నోర్ చేయడం. దానికి మనం నిమిత్త మాత్రత అని చెప్పామన్నమాట, లేదా ఇండిఫరెన్స్. మూడవది ఏదన్నా రాని నువ్వు ఒక పనిలో ఉండు. ఈ 3 చాలా గొప్ప సూత్రాలు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వర్తిస్తుంది. ఏదైనా ఒక పనిలో ఉండి ఇష్టాయిష్టాలకు అతీతంగా, అది ఒక కపుల్ ఆఫ్ డేస్ ఖాళీగా ఉండకు నువ్వు అసలు. ఎప్పుడన్నా జగద్గురు శృంగేరి పీఠం ఆదిశంకర్ల వారు ఎవరైతే ఉంటారో, ఇప్పుడున్న వాళ్ళు విధుశేఖరేంద్ర సరస్వతి ఇట్లాంటి వాళ్ళ దినచర్య చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అన్నీ ఉన్నాయి వాళ్ళకి. ఎర్లీ మార్నింగ్ 3:30 నుంచి 12 వరకు అనుష్ఠానము, పూజ, విధి కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ వరకు మళ్ళీ మీటింగ్స్, అనుగ్రహ భాషణాలు, తర్వాత రకరకాల ప్రశ్నలకు సందేహాలు, మళ్ళీ ఆ తర్వాత పడుకునే ముందు ఒక 2-3 అవర్సే పడుకుంటారు. పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి 12 వరకు పచ్చి గంగ కూడా తీసుకోరు. అది కొన్ని సంవత్సరాలుగా, తరాలుగా జరుగుతుంది. అంటే కారణం ఏదైనా కానీ పని ఆపడానికి వీల్లేదు. అందుకని ఏదో పని పెట్టుకో. రెండోది ఇగ్నోర్ చేయడం, అంటే ఏదైనా ఒకటి వచ్చినప్పుడు టిక్ నాట్ టర్న్ అంటాడు. నువ్వు డోర్ ఓపెన్ చేసి పెట్టుకొని టీ పెట్టుకొని కూర్చో, టీ తాగుతూ ఉండు. ఐ మీన్ టు సే ఏదో పనిలో ఉండు. అక్కడి నుంచి ఈ డోర్ నుంచి ఆ డోర్లోకి, ఆ డోర్ నుంచి ఈ డోర్లోకి మనుషులు వస్తుంటారు, పోతుంటారు. నువ్వు చేయవలసిందల్లా వాళ్ళని టీకి ఆహ్వానించకపోవడమే అంటాడు. అంటే ఇగ్నోర్ చేయి. వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు. ప్రతి దాన్ని చూసి దాన్ని ఒక వ్యాఖ్యగా మార్చకు. ఇది చాలా పెద్ద మనోవ్యాధి. అది. మూడోది విట్నెసింగ్. ఏ పని చేయడం లేదు, మరి క్యాకరే పొద్దస్తమానం పని చేస్తూ కూర్చోలేం కదా. అప్పుడు జస్ట్ ఏది ఉంటే దాన్ని నిష్పక్షపాతంగా చూడు, దాంతో పోరాడకు. ఇది చిన్న విషయాలే కదా, అర్థమైతే జీవితంలో ఒక రిమార్కబుల్ చేంజ్ వస్తుంది. సో మనసు ఒక నది, దాన్ని నువ్వు ఆపలేవు, కానీ దాని ఒడ్డున నిలబడి చూడవచ్చు. మనకి సంస్కృతంలో 2 పదాలు ఉన్నాయి, తటస్థము, కూటస్థము అని. వాటి గురించి మరి ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. సో ఆధ్యాత్మికత అన్నది 2వ మార్గం. అన్నీ నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ప్రతి దాంట్లో నువ్వు వేలు పెట్టకు డాడీ. నువ్వు అన్నిటినీ సెట్ చేయలేవు, నీ వల్ల కాదు. ఒక ఇంట్లోనే అన్ని పనులు ఒకరు చేయలేరు. అందుకే 3-4 ఒక కంపెనీలో 1000 మంది ఉంటారు. ఎందుకు చేయలేరు? అందరూ ఎవరి పనిని వాళ్ళు సమర్థవంతంగా నిర్వర్తించాలి. మన శరీర ధర్మం కూడా అదే. గుండె పని గుండెది, కాలేయం పని కాలేయంది. అందుకని వేరే విషయాలు తలదూర్చకు. సో మనకున్న పూర్వ ప్రవృత్తి కారణంగా ఇట్లా పుంఖాలుగా పునః ఆలోచనలు వస్తాయి. కానీ నిజంగా మనస్సు యొక్క ప్రవృత్తి తెలిస్తే అసలు ఆలోచనలే రావు. సో ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. ఆలోచనలతో పోరాడొద్దు, నీకు దండం పెడతా. వాటిని నిష్పక్షపాతంగా గమనించు. తర్వాత ఏదో ఒక పని పెట్టుకో. కొంతకాలం వేరే వాళ్ళ గురించి ఆలోచించకు. వాళ్ళని ఎదురుగా ఉంటే ఏదో మాట చెప్పు, పంపు. ఓకేనా? చాలామంది నా దగ్గరికి వస్తారు, ఎప్పుడో పోయిన వ్యక్తి, ఎవరో ప్రేమించి వదిలేసిన వ్యక్తి, పోయిన వస్తువు పదే గుర్తుకొస్తుంది, ఏం చేయమంటారు? నేను ఇదే చెప్తాను, ఎందుకంటే ఇంతకంటే మార్గం లేదు. అలాగని పక్కదోవలకు వెళ్ళకండి. ఎవరన్నా మిమ్మల్ని మోసం చేస్తారు, ఇది చేస్తే పోతుంది, అది చేస్తే పోతుంది. జవాబు నీలోనే ఉంది, అది మర్చిపోకు. నువ్వు నీ పనిలో ఉండు, అన్నీ వెళ్ళిపోతాయి.
అసలు నువ్వు తలెత్తి ఎవరిని చూడకు కొంతకాలం ఒక 7 days చేసినా నీ జీవితంలో 70 ఏళ్ళు బాగుంటుంది. కానీ నమ్మడం కష్టం. మనిషికి కాన్సెప్ట్స్ కావాలి, ఆచరణయోగ్యమైనవి కాకుండా ఆలోచించేవి. ఏదో చేస్తే ఏదో వస్తుంది, అది చేయి ఇది చేయి అంటే నమ్ముతాడు. కానీ అరే నువ్వు ఇది చేసి చూడు ప్రాక్టికల్గా అంటే కొంచెం నమ్మబుద్ధి కాదు. సో పదే గుర్తుకు రావడం అన్నది అది మనసు యొక్క ఒకానొక ప్రవృత్తి, అది రుమినేషన్ అంటారు. గాబరా పడకండి, సమయాన్ని వృధా చేయకుండా ఏదో ఒకటి నేర్చుకోండి. ఏదైనా ఆర్గ్యుమెంట్ వస్తే 10 secondsలో ముగించండి. వేరే వాళ్ళ ప్రస్తావన మీ నోటి ద్వారా తీసుకురావద్దు. నిష్పక్షపాతంగా వినండి, చూడండి. ఇవి లేకుండా అసలు ఆధ్యాత్మికత లేదు. ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్నటువంటి నిష్పక్షపాతానికి నేను నమస్కారం చేస్తున్నాను. సరస్సు వయసు వెళ్ళి వంట చేసుకుంటాను.